అందరికీ ముందుగా ఉగాది పండుగ శుభాకాంక్షలు, క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరిలో ఒక్కొక్క బాధ, సంతోషం అన్నీ ఉంటాయి. సో నేనేంటంటే మేము కూడా ఉగాది పండుగ ఎలా చేసుకుంటాం అనేది మీకు చూపించిన తాపత్రయంతో ఈరోజు ఉగాది పచ్చడి నేను చూపించబోతున్నాను. ఆ కొత్త చింతకాయని తీసుకొచ్చి మేము నానబెడతాం. చూడండి, కొత్త చింతకాయ ఇది నానబెడతాము. ఇది దానికి సరిపడంతా మేము తీసుకొని నానబెట్టేసాము. హ్యాపీ కదాను? ఓకే. హాయ్, హలో, నమస్తే. నేను మీ స్నేహ. అందరికీ ముందుగా ఉగాది పండుగ శుభాకాంక్షలు, క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషాలతో సంతోషంగా ఉండాలని, మీ అడుగంతా కూడా విజయాలతో సంతోషంగా మీరు ముందడుగు వేయాలని చెప్పేసి ఆ దేవుని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మీ అందరికీ కూడా మరొకసారి ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఈ ఉగాది పండుగ రోజు నాకు 500K సబ్స్క్రైబర్స్ కూడా అయ్యారు. దానికి కూడా మీ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పైన థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటి అంటే, ఈరోజు వ్లాగ్ ఎందుకు చేస్తున్నాను చెప్పేసాను అంటే, చాలామంది ఉగాది పచ్చడి అందరూ చేసుకుంటారు. సో మేము కూడా అందరిలాగానే మేము కూడా చేసుకుంటాము. అది కూడా ఎందుకంటే మా ఇంట్లో ఉగాది పచ్చడి పండుగ మీకు చూపించాలని చెప్పేసి అనుకున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరిలో ఒక్కొక్క బాధ, సంతోషం అన్నీ ఉంటాయి. సో నేనేంటంటే మేము కూడా ఉగాది పండుగ ఎలా చేసుకుంటాం అనేది మీకు చూపించిన తాపత్రయంతో ఈరోజు ఉగాది పచ్చడి నేను చూపించబోతున్నాను. నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ యొక్క పచ్చడి చేస్తున్నందుకు, మీకు చూపిస్తున్నందుకు కూడా. నేను ప్రతి సంవత్సరం మేము ఉగాది పండుగ పచ్చడి మాత్రం మేము గిన్నెలో చేస్తాము. ఇది మా పద్ధతి అన్నట్టు. అంటే మా ఇంటి సైడ్ మా నానమ్మ వాళ్ళు ఉంటాయి అన్నట్టు. మా నాన్నమ్మ వాళ్ళు ఎప్పుడు కూడా మొదటి నుంచి గిన్నెలలో చేసేవాడు. అంటే ప్రతి ఒక్కరు కొత్త కుండ కొనుక్కొచ్చి, కుండ కడిగి, కుండ బూదించి అలా చేస్తారు. కానీ మేము ఏంటంటే మొదటి నుంచి మా నానమ్మ కానీ, మా పెద్దనాన్న వాళ్ళు, మా బాబాయ్ వాళ్ళు, వాళ్ళందరం కూడా మేము ఇలా గిన్నెలోనే చేస్తాం అన్నట్టు. ఇది మా నానమ్మ చేసే, అంటే మా పద్ధతులు మా నానమ్మ తర్వాత మా అమ్మ చేసేది, మా అమ్మ తర్వాత ఇట్లా మేము చేస్తున్నాం అన్నట్టు. సో అందుకోసమని ఇలా ఈ పచ్చడి మేము గిన్నెలో చేస్తున్నాం అన్నట్టు. ఈరోజు వీడియో వచ్చేసి ఉగాది పచ్చడి, మా ఇంటి ఉగాది పచ్చడి. ఓకేనా? దీనికి కావాల్సినవి ఏంటంటే చూపిస్తాను, రండి. దానికి తగిన చింతపండు. ఈ చింతపండు కూడా కొత్త చింతపండు. అంటే చాలామంది మనం షాపులో కొనుక్కొచ్చుకుంటాం కదా, మేము అలా కొనుక్కొచ్చుకోము. ఈ చింతపండు ఏం చేస్తామంటే, చెట్టుకు చింతకాయ ఉంటుంది కదా, ఆ చింతకాయ తెప్పిన తర్వాత పండిన చింతకాయ ఉంటుంది కదా, ఆ చింతకాయ బయట అమ్ముతారంట. ఇది కొత్తగా ఆ కొత్త చింతకాయని తీసుకొచ్చి మేము నానబెడతాం. చూడండి, కొత్త చింతకాయ ఇది నానబెడతాము. ఇది దానికి సరిపడంతా మేము తీసుకొని నానబెట్టేసాము. ఆ తర్వాత దీనికి సరిపడంత బెల్లము, దీనికి సరిపడంత పుల్లటి మామిడికాయ, చేదుగా ఉన్న వేపాకు, ఇవి నేను తీసుకునేది. తర్వాత వాటర్. మీరు అనుకోవచ్చు, అంటే ఉగాది పండుగ పచ్చడికి ఇవే చేస్తారు చాలామంది. కొంతమంది ఉప్పు వేస్తారు, కొంతమంది కారం వేస్తారు, కొంతమంది సోంపు వేస్తారు, కొంతమంది ఓమ వేస్తారు, రకరకాల కొన్ని 9 రకాలని వేస్తారు, కొంతమంది 5 రకాలని వేస్తారు, అలా వేస్తారు. కానీ మేము మాత్రము మా యొక్క ఆచారం వచ్చేసి ఇదే విధంగా, మేము మొదటి నుంచి ఇదే విధంగా చేస్తూ ఉన్నాం కాబట్టి సో ఇది మా ప్రాసెస్ అన్నట్టు. సో స్టార్ట్ చేద్దామా మరి? నా పక్కనే కూర్చున్న అమ్మాయిని పరిచయం చేయలేదు కదా, తన అందరికీ తెలుసు, మా చెల్లి కూతురు పునర్ష. అందరికీ హ్యాపీ ఉగాది చెప్పు. ఇట్స్ మీ స్నేహ చెప్పు. తనకు చెప్పు వస్తలేదు పాపం. మళ్ళీ సార్ చెప్పు. అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు చెప్పున్నాను. చెప్పువా? హ్యాపీ ఉగాది. ఓకే. సో మన ఇట్స్ మీ స్నేహ సబ్స్క్రైబర్స్ అందరికీ, అదేవిధంగా నా వ్యూవర్స్ అందరికీ మరొకసారి మా పునశ్చ తరపున కూడా ఉగాది పండుగ శుభాకాంక్షలు. సో ప్రాసెస్ స్టార్ట్ చేసిద్దామా, రండి. ఫస్ట్ అయితే మేము అంటే దానికి కంకణాలు మాత్రం ఫస్ట్ మేము కట్టేసుకుంటాము.
కంకణాలు కట్టేసుకొని ఇదంతా చేసేస్తాం అన్నట్టు. ఫస్ట్ గిన్నె కంకణ కడతాం మేము ఫస్ట్. అదేవిధంగా ఆల్రెడీ పూజ అయిపోయింది మార్నింగే, అంటే పొద్దున్నే పూజ చేసేసాను. పూజ అయిపోయిన తర్వాత ఫస్ట్ మేము ఇది ప్రసాదంగా ఇది తీసుకునేంత వరకు ఏం ముట్టుకోమన్నట్టు. అంటే మన ఉగాది పచ్చడి రెడీ అయ్యేంతవరకు నేను మంచిలు కూడా ముట్టుకోను. ఈ ఉగాది పచ్చడితోనే ఈరోజు అంటే ఇది తీసుకోవడం, వాటర్ కానీ ఏమైనా తీసుకోవడం స్టార్ట్ చేస్తాను. సో గిన్నె కంకణం కట్టేసాను. మళ్ళీ మేము ఇక్కడ కొబ్బరికాయలు కూడా, అంటే ఫస్ట్ మేము దేవుళ్ళకి అందరికి కొబ్బరికాయలు కొట్టిన తర్వాత కింద మాకు ఉంటుంది కదా దేవుళ్ళందరికీ ఇక్కడ మళ్ళీ బొడ్రాయి ఉంటుంది కదా, బొడ్రాయి కూడా కొబ్బరికాయ కొట్టేస్తాం మేము. ఉగాది పండుగ అంత ప్రత్యేకత ఇక్కడ ఉంటుంది అన్నట్టు, ఇక్కడ మా ఊరు సైడ్ ఇక్కడ. సో ఇక స్టార్ట్ చేసేద్దాము. ఈ స్టార్ట్ చేసే ముందు ఒక్కసారి మా దేవుళ్ళని మీకు అందరికీ కూడా పరిచయం చూపిస్తాను ఒకసారి. మా దేవుళ్ళందరినీ కూడా ఒక్కసారి మీకు చూపించి మా ఆ బ్లెస్సింగ్స్ అందరూ కూడా మీరు తీసుకోవాలని చూపిస్తాను. ఓకేనా, రండి. చింతపండు పులుసు నానబెట్టాను కదా, దీన్ని మెత్తగా పిసికేసి వాటర్ ఆల్రెడీ తీసుకొని పెట్టేసుకున్నాయి ఇక్కడ ముందే. మళ్ళీ మా చెల్లి కూతురు పాపం పొద్దున్న నుంచి నాకు ఆకలి అంటుంది. అది ఆల్రెడీ పొద్దున్న లేసిన దగ్గర చెల్లంతా కడుక్కోవడాలు, కడపలు బోధించుకోవడాలు, పూలు పెట్టడాలు ఇవన్నీ ఉంటాయి. మీకు తెలుసు కదా, పండగ అంటే మాకు తెలుసు కదా. ఇక మనం ఏం స్టార్ట్ చేయము. సో మా పుణ్యకి మార్నింగ్ పాలు తాగిపించాము. ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేద్దామా? పుణ్యం చేద్దామా? తెలుసా నీకు పచ్చడి చేయడం? ఎట్లా చేస్తారు చెప్పు, ఎట్లా చేస్తారే చెప్పు. మా పుణ్యకి తెలిసినట్టు తెలుసంట. ఇదంతా కొత్త చింతపండు చూసారు ఎలా అయిపోయిందంతా కూడా. కానీ మేమైతే ఇలాగే చేస్తాం. చాలామంది నిజంగా నేను చూసాను 9 రకాలు 5 రకాలు అని చెప్పేసి అంటారు. మేమైతే ఇలాగే దీంతోనే మేము ఇట్లా చేస్తాం. చింతపండు పులుసు పెట్టుకేసుకున్నాం మనము. ఇప్పుడు దీంట్లో వచ్చేసి ఫస్ట్ మేము వేపాకు వేస్తాం. వేప పువ్వు, ఇది చెట్టు నుంచి తెంపిన వేప పువ్వు. ఇది వేప పువ్వు ఇలా వేసి బాగా కలపాలి. బాగా ఇది ఆ తర్వాత తీపి బెల్లం దగ్గర తీసుకెళ్ళి నాకు తెలిసి సరిపోతుంది అనిపించింది. మా అమ్మ ఉన్నప్పుడు నేను ప్రతి పండగ అప్పుడు మా అక్కడ ఉండేదాన్ని కదా. పండగ అప్పుడు మధ్యాహ్నం పూట సాయంత్రం పూట అలా వచ్చి పండగ చూసుకొని వెళ్ళిపోయేదాన్ని. ఇప్పుడు ఇంట్లో నేనే పెద్దగా చూసుకుంటూ ప్రతి పండగ చేయడం అన్నట్టు. చాలామందికి చాలా రకాల వంటలు వచ్చాయి నిజంగా. ఇప్పుడు మామిడికాయ, పుల్లటి మామిడికాయ ఇది. అంటే చూస్తే చెప్పవచ్చు, మనకు కోస్తుంటేనే మనకు వచ్చేస్తుంది మనకు ఆల్రెడీ. ఓకే, మొత్తానికి మన ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది. ప్రాసెస్ ఇంతే, సింపుల్గా చేసుకుంటాం మనము. మా ఇంటి ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది. సో ఇప్పుడు ఈ ఉగాది పచ్చడిని ఫస్ట్ దేవునికి సమర్పించిన తర్వాత, దేవుడికి నైవేద్యంలాగా పెట్టిన తర్వాతనే మేము అప్పుడు తీసుకుంటాము. సో ఇప్పుడు దేవుడికి నైవేద్యం మనం పెట్టేద్దాం. ఇది ఓకేనా? ఓకే, ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్ మనం దేవుడికి పెట్టాలి కదా. ఈ గ్లాస్లో మాత్రం దేవుడికి పెట్టేస్తాను.
అండ్ ఇది వచ్చేసి మన సబ్స్క్రైబర్స్కి అండ్ మన వ్యూయర్స్ అందరికీ కూడా మన ఇట్స్ మీ స్నేహ సబ్స్క్రైబర్స్కి మన వ్యూయర్స్కి ఉగాది పచ్చడి అన్నట్టు ఇది. సో మీ అందరికీ కోసం కూడా ఇందులో తీసి పెడుతున్నాను. దేవుడికి సమర్పించిన తర్వాత మనం తీసుకుందాం, ఓకేనా. ఇది వచ్చేసి ఫస్ట్ మా పునర్షకి ఇస్తాను. బాగుందా? ఓకే డన్. ఇప్పుడు మన దేవుడి దగ్గర ఆల్రెడీ నైవేద్యంగా పెట్టాము. ఇది మన సబ్స్క్రైబర్స్ కోసం ఇక్కడ పెట్టి తీసుకొచ్చాను. అందరూ కూడా సుఖ సంతోషాలతో అందరూ సంతోషంగా ఉండాలి. ఓకే, ఉగాది పచ్చడితో పాటు మన ఉగాది స్పెషల్లో మరొకటి అంటే మన తెలంగాణ సైడ్ మాత్రం ప్రతి ఒక్కరు చేసేది భక్ష్యాలు. ఈ భక్ష్యాలు మాత్రం వేరే సైడ్ బొబ్బట్లు అంటాము, కానీ మన తెలంగాణలో మాత్రం వీటిని భక్ష్యాలు అంటాం మనం అన్నట్టు. సో ఈ భక్ష్యాలు అనేవి నెయ్యితో చేస్తాం. ఇది నేను ఒక 2 మాత్రం ఫస్ట్ చేసి చూపిస్తున్న దేవుడికి. అంటే దీనికి ప్రాసెస్ ఏంటో తెలుసుగా అందరికీ. మనము శనగపప్పు, ఆ తర్వాత బెల్లము, నెయ్యి, కొబ్బరి అన్నీ కలుపుకొని చేస్తూ ఉంటాం కదా. సో ఇది నేను ఈ ప్రకారంగా అన్నీ కలిపి చేసేది అందరికీ తెలుసు ప్రాసెస్. కానీ దేవుడికి మేము ఉగాది పచ్చడితో పాటు ఇవి కూడా నైవేద్యంగా పెడతాము. మళ్ళీ మేము ఇక్కడ ఆకులు ఈ ఆకు తెంపుకొచ్చి పెడతాం. ఇది వచ్చేసి మన దాన్ని మోదుకాకు అంటారు కదా, ఈ మోదుకాకు తీసుకొచ్చి దీంట్లో పెడతామండి. ఇక్కడ సాంప్రదాయం అనేది ఇక్కడ మేమైతే ఇలా చేస్తాం. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు. పండగ అనేది ఉగాది పండగ అనేది ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్కలా ఉంటుంది. సో మా ఇంట్లో ఉగాది పండగ ఈ విధంగా మేము చేసుకుంటాము. మీ అందరికీ తెలియజేయడం కోసం ఇది కూడా నేను వీడియో షూట్ చేస్తున్నాను. సో ఫైనల్గా మా ఇంట్లో ఉగాది పండగ ఇది అన్నట్టు. వంటలు వచ్చేసి ఏం చేస్తున్నామంటే మామిడికాయ పులిహోర అండ్ పప్పన్నము, చారు, అంతే ఈరోజు మా ఇంట్లో వంటలు, ఓకేనా. సో ఫైనల్గా ఉగాదికి ఇది బొబ్బట్లు కూడా చేస్తామండి, భక్ష్యాలు, ఓకేనా. మరొకసారి ఉగాది పండుగ శుభాకాంక్షలు. పులుపు, చేదు, తీపి, వగరు అన్నీ తాకుతున్నాయి. నిజంగానే మన లైఫ్లో కష్టాలు సుఖాలు అనేది కామన్. అవన్నీ ఎదుర్కొని మనం ముందుకెళ్తేనే మన లైఫ్ అదే మనకు చూపించే పండగే ఈ ఉగాది పండుగ. కాబట్టి ప్రతి ఒక్కరి లైఫ్లో కష్టాలు సుఖాలు ఉంటాయి. అవన్నీ కూడా మనం మైండ్లో పెట్టుకొని మనం ముందడుగు వెయ్యాలి. మీ అందరికీ కూడా అన్నిట్లలో విజయాలు చేకూర్చాలని చెప్పేసి నేను మరొకసారి కోరుకుంటున్నాను. అండ్ మరొకసారి అందరికీ కూడా హ్యాపీ ఉగాది. థ్యాంక్ యూ సో మచ్. నేను మీ స్నేహ.